ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నా. చిన్న ప్రార్థన చేస్తాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, అయోగ్యుని ఎన్నిక లేనటువంటి వాడిని నన్ను మరుగుపరిచి నీవే మాట్లాడమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యంలో ఉన్న మర్మాలు మనని ఈ లోకంలో జీవించడానికి, భవిష్యత్ కాలంలో మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలను కానీ, మనకి రావాల్సినటువంటి ఆశీర్వచనాల విషయంలో కానీ జాగ్రత్త పడడానికి దేవుని యొక్క వాక్యం మనకి నడిపిస్తూ ఉంటుంది. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని నా పాదములకు దీపము అని అన్నారు. దీపంతో పోల్చారు. అంటే మనం ఏ విధంగా జీవించాలి అని మనకి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటారు. మనం దానియేలు గ్రంథం యొక్క ధ్యానాలను 7వ అధ్యాయంలో ధ్యానిస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మృగాలు, 4వ మృగం గురించి మనం ధ్యానం చేస్తూ, 4వ మృగానికి ఉన్నటువంటి 10 కొమ్ముల్లో ఒక 3 కొమ్ములు తీసివేయబడి ఒక చిన్న కొమ్ము ఒకటి బయటకు వచ్చినట్లుగా మనం చూచాం. ఈ చిన్న కొమ్ము ఏమై ఉంటుంది అని మనం ఆలోచన చేస్తూ, ఈ చిన్న కొమ్ము యాంటీ క్రైస్ట్, అంటే క్రీస్తు విరోధి అయి ఉంటాడు అని ఈ యొక్క దేవుని వాక్యం మనతో మాట్లాడింది. అయితే ఈ క్రీస్తు విరోధి గురించి దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధన కాలంలో యెషయా, దానియేలు ఈ యొక్క క్రీస్తు విరోధి గురించి తన యొక్క గ్రంథంలో రాశారు. మన యెషయా రాసినటువంటి గ్రంథంలో బబులోని యొక్క రాజుగా ఈ యొక్క యాంటీ క్రైస్ట్ని అభివర్ణించాడు అని మన ముందు ఎపిసోడ్లో దాని గురించి ఆలోచన చేసాం. నిజమే, బబులోని ఎప్పుడూ నాశనం అయిపోయింది కదా. ఈ బబులోని ఎక్కడిది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ బబులోని మరలా తిరిగి కట్టబడుతుంది అని, అదేవిధంగా దేవాలయం కూడా, దేవుని యొక్క ఆలయం కూడా మరలా కట్టబడుతుంది అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడింది. ఆ కట్టబడేటటువంటి బబులోని యొక్క రాజుగా యెషయా తన యొక్క గ్రంథంలో ప్రవచించాడు. సరే, దానియేలు గ్రంథంలో ఈ యొక్క అంత్యక్రీస్తు గురించి 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాశారు. ఎలాగా మనం అదే పనిలో ఉన్నాం కాబట్టి 7వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. 8, 9 అధ్యాయాల్లో దానియేలు ఈ అంత్యక్రీస్తు గురించి ఏమని రాశాడో మనం తర్వాత వచ్చేటటువంటి ఎపిసోడ్లో మనం ధ్యానం చేద్దాం. అయితే కొత్త నిబంధన కాలంలో ఈ యొక్క అంత్యక్రీస్తు గురించి ఎవరెవరు ప్రస్తావించారు అన్న దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కొత్త నిబంధన కాలంలో ఎక్కువగా పౌలు, పరిశుద్ధుడైనటువంటి యోహాను ఈ యొక్క అంత్యక్రీస్తు గురించి ప్రస్తావించారు. శ్రీ పౌలు యొక్క ఉద్దేశం ఏమన్నది అని మనం కనుక ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క 2వ రాకడ గురించి, ఈ యొక్క అంత్యక్రీస్తు గురించి, ఆ కాలంలో జరిగేటటువంటి, అంత్యకాలంలో జరిగేటటువంటి సంభవాల గురించి పౌలు తెస్సలోనికీయుల సంఘానికి రాశాడు. తెస్సలోనికీయుల సంఘానికి రాస్తూ ఈ యొక్క 2వ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో, అంటే ఈ 2వ అధ్యాయంలోనే ఈ అంత్యక్రీస్తుకు 3 పేర్లు ఆయన ప్రస్తావించాడు. ఆ 3 పేర్ల యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు అలాగా ఆయన ప్రస్తావించాడు అన్నది మనం ఈ రోజున ఈ ఎపిసోడ్లో పరిశీలన చేద్దాం. మొట్టమొదటిది 3వ వచనంలో ఉన్నది. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడు అన్న ఈ అంత్యక్రీస్తుకి పౌలు పెట్టినటువంటి మొట్టమొదటి పేరు ఏంటంటే నాశన పుత్రుడు, 3వ వచనంలో. అదేవిధంగా 7వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మము అని అన్నాడు. 2వ పేరు ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం 7వ వచనంలో. అదేవిధంగా 8వ వచనంలో ధర్మ విరోధి అని ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క పేర్లు ఈ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన ప్రస్తావించాడు. నేను మొట్టమొదటిగా ఈ 3 పేర్ల గురించి ఈ ఎపిసోడ్లో గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను.
మొట్టమొదటిది నాశన పుత్రుడు, బైబిల్లో నాశన పాత్రుడు అని రాసి క్రింద పుట్నోట్లో నాశన పుత్రుడు అని రాయడం. ఇంగ్లీష్ బైబిల్ అయినట్లయితే తర్జుమాల్లో సన్ ఆఫ్ పెరిడిషన్ అని రాయబడదు. పెర్డిషన్. ఈ పెర్డిషన్ అనే మాటకు అర్థం ఏంటంటే నాశనము అని అర్థం. అంటే ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క లేకపోతే క్రీస్తు విరోధి యొక్క పేరు ఏంటంటే నాశనపుత్రుడు. ఈ నాశనపుత్రుడు అనే మాట బైబిల్లో 2 పర్యాయాలు మాత్రమే ఇద్దరు మాత్రమే ఉద్దేశించి రాయబడ్డారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతూ యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా సంబోధించాడు. నీవుగాక, అంటే దేవుడు చాలామందిని యేసుక్రీస్తుకు అనుగ్రహించాడట. వీరందరూ కూడా యేసుక్రీస్తును నిజమైనటువంటి దేవుని కుమారుడిగా అంగీకరించినటువంటి వారు. నీవుగాక, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితే. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క విశ్వాసం ఉంచారో, యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడని విశ్వసించారో ఈ అధ్యాయంలో మొదటి భాగంలో రాయబడాయి. ఎవరైతే ఆయన దేవుని కుమారుడిగా అంగీకరిస్తారో వారందరినీ కూడా కాపాడతాము. రెండో మాట అంటున్నాడు, నేను వారిని భద్రపరిచాడట. కనుక వాళ్ళందరూ భద్రపరిచాడు. లేఖనం నెరవేరినట్లు నాశన పాత్రుడు తప్ప మరి ఎవరిని నశింపలేదు అని అంటున్నాడు. ఒకే ఒకడు నాశనానికి గురయ్యాడట. వాడు ఎవడనంటే నాశన పుత్రుడు లేకపోతే నాశన పాత్రుడు. ఎవరి నాశన పాత్రుడు అన్నట్లయితే ఇస్కరియోతు యూదా అని మనకు బైబిల్ చెప్తా ఉన్నారు. అంటే ఈ పౌలేమో ఇదే నాశన పుత్రుడు అని పేరు ఎవరికి పెట్టాడు అని అంటే అంత్యక్రీస్తుకి పెట్టాడు. యాంటీ క్రీస్తు, క్రీస్తు విరోధికి పెట్టాడు నాశన పాత్రుడే. ఈ నాశన పాత్రుడు అనే పేరు కలిగినటువంటి వారు ఇద్దరు మాత్రమే, యోధా, రెండో వాడు అంత్యక్రీస్తు. ఇంకో పేరు కూడా పెట్టాడు. ఏంటంటే ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం అంటే మిస్టరీ. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మర్మాన్ని ఏమని చెప్పాడంటే మిస్టరీ అని రాశాడు. అంటే ఎవరికి తెలియదు అన్నది. అది అద్భుతం. మానవుని యొక్క మేధస్సుకు కానీ మానవుని యొక్క ఆలోచనకు కానీ అందనటువంటిది. ఈ ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం గురించి మనం ఆలోచించాలని, దాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి వ్యతిరేక పదమైన ఒక పదం ఉన్నది. అదేంటంటే దైవభక్తిని గురించినటువంటి మనం చాలామంది మనందరం దైవభక్తి కలిగినటువంటి వారు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు, దేవుడు అంటే విశ్వాసం కలిగినటువంటి వారు. మనం ఈ దైవభక్తికి సంబంధించినటువంటి మర్మాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, దాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకని తిమోతి రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక ఒకసారి చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం తిమోతికి రాసినటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కరెక్ట్. 3వ అధ్యాయం 16వ వచనాన్ని కనుక గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అని అంటాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో దైవ భక్తికి సంబంధించినటువంటి మర్మం. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ధర్మ విరోధకు సంబంధించినటువంటి మర్మాన్ని అర్థం చేసుకోవాలనంటే దైవభక్తిని గురించిన మర్మము గురించి మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాం. ముఖ్యమైన ఉద్దేశం ఉంది. అందుకని ఈ యొక్క కొటేషన్ నేను చెప్పడం జరుగుతుంది. దైవభక్తిని గురించిన మర్మం ఎటువంటిదట? మొట్టమొదటిది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు. ఆయన గొప్ప మర్మం ఏంటంటే, బైబిల్ని అర్థం చేసుకోవడానికి, బైబిల్ని మనం అవగాహన చేసుకోవడానికి ఆ మర్మం మిస్టరీ ఏంటంటే, దేవుడు
మానవ శరీరగా దేవుడు అని అంటే సృష్టికర్త. ఈ సృష్టిని సృష్టించినటువంటి వాడు, పరిపాలించేటటువంటి వాడు. ఆయన ఈ శరీరము ఈ విధంగా ఈ భూలోకానికి, భూమికి ప్రత్యక్షమయ్యాడు. ఇది పెద్ద మర్మం. అందుకని దీని గురించి 1వ అధ్యాయం ఎలాగ జన్మించాడు అని అంటే, లోక రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఈ విధంగా రాయబడింది. తోత చెప్పింది, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటున్నాడు. ఇది మర్మం. ఈ మర్మం ఏంటనంటే, ఒక కన్యక గర్భవతి అవుతుంది. ఎలా గర్భవతి అవుతుంది అని అంటే, మనందరికీ తెలిసిన విషయమే. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క కన్యక మీదకి రాగా, ఇంకోటి సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును. సర్వోన్నతుడైనటువంటి వాడు దేవుడు తన యొక్క శక్తిని ఆ యొక్క కన్యక మీద కమ్ముకున్నప్పుడు ఒక శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు దేవుని కుమారుడు అనబడును అని అన్నాడు. ఇది మర్మం. దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు అన్నది మర్మం. ఇంకా చాలా చక్కగా ఈ తిమోతికి పౌలు చెప్తా ఉన్నాడు ఈ మర్మం గురించి. ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనముల యందు ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమనుడై. ఇదంతా మర్మమే. ఒక సామాన్యమైనటువంటి పల్లెటూరులో, ఒక విలేజ్లో జన్మించినటువంటి యేసుక్రీస్తు తన యొక్క మాటల ద్వారా, తన యొక్క జీవితం ద్వారా అనేక మందికి రక్షణ కలుగజేసినటువంటి వాడు. ఇదంతా మర్మమే. మనకు తెలుసు, ప్రపంచంలో 12 మంది శిష్యులు ప్రపంచాన్ని తలకిందులు చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి నమ్మకాలను ప్రశ్నించగలిగారు. ఇదంతా మర్మమే, దేవుడి యొక్క మర్మం. దేవుడు ఆ విధంగా తన యొక్క ప్రణాళికని ఈ లోకంలో అమలుపరిచాడు. ఇది మర్మం. అందుకని పౌలు తిమోతికి చెప్తూ ఈ మర్మం దైవభక్తికి సంబంధించినటువంటి మర్మం. ఏంటో మర్మం అంటే, దేవుడు ఈ లోకంలోకి నరరూపంలో ప్రత్యక్షం అన్నది మర్మం. చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆ విధంగా ఆయన వచ్చాడు కాబట్టి ఆయన ఏమని పిలువబడగలిగాడు అని అంటే, దేవుని యొక్క కుమారుడు అని పడ్డాడు. క్రీస్తు ఏమని పిలువబడ్డాడు? దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. మరి ధర్మ విరోధికి సంబంధించినటువంటి మర్మం ఏంటి? ఇది క్రీస్తు విరోధి. ఇది కూడా మర్మమే, ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం. నేను చాలాసార్లు ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పాను. దేవుడు సృష్టిని సృష్టిస్తే ఆ సృష్టిని పాడు చేయడానికి సాతాను ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షించడానికి వస్తే యేసుక్రీస్తుని లోకంలో లేకుండా చేయాలని ఆశపడ్డాడు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడిచేటటువంటి విశ్వాసుల్లో అవిశ్వాసాన్ని కల్పించగలిగేటటువంటి వాడు, దేవుని యందు నమ్మకం కలిగినటువంటి వారిని దేవుని యొక్క నమ్మకంలో నుంచి బయటికి తీసుకురాగలిగేటటువంటి వాడు. దేవుని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారిని పడగొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి వాడు. అంటే దేవునికి విరోధంగా పనిచేస్తూ ఉండేటటువంటి వాడు ధర్మవీరుడు. అందుకని వీళ్ళు ఏమన్నారంటే సన్ ఆఫ్ పెర్డిషన్ అన్నారు, నాశన పుత్రుడు అని పిలిచారు. ఈయనేమో దేవుని పుత్రుడు, ఆయనేమో క్రీస్తు విరోధేమో నాశన పుత్రుడు. విచిత్రం ఏంటంటే ఇద్దరికి స్త్రీకి జన్మించినటువంటి వారి యేసుక్రీస్తు కన్యకు ద్వారా ఈ లోకానికి వచ్చినట్లయితే, ఈ సాతాను కూడా ఈ యొక్క క్రీస్తు విరోధిని స్త్రీ ద్వారానే ఈ లోకంలోకి పంపించబోతా ఉన్నాడు అని బైబిల్ మనతో మాట్లాడతాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి, ఏ విధంగా వచ్చింది అన్నట్లయితే, మనం మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం అందరికీ తెలిసినటువంటి వచనమే. ఏమని చెప్తాడు? మరియు సాతానుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సాతాను దేవుని యొక్క సృష్టిని పాడు చేసిన తర్వాత, దేవుడు సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి సృష్టిని, ఆదాము అవ్వని పాపంలోకి నెట్టివేసిన తర్వాత సాతాను తోటి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సాతాన్ని దండిస్తూ ఉన్నాడు, శపిస్తూ ఉన్నాడు. ఏమని శపిస్తున్నాడు తెలుసా? మరియు నీకు అంటే సాతానికి, స్త్రీకి మధ్యలో ఒక వైరం. ఇది ఎవరి మధ్యలో ఉందంటే సాతానికి స్త్రీకి మధ్యలో ఉందట.
మరలా ఇంకేమంటున్నాడు, నీ సంతానమునకును ఆమె సంతానమునకును. నీ సంతానం ఆమె సంతానం. ఇక్కడ ఇద్దరు సంతానాలు ఉన్నాయి. పిల్లలు అంటే దాయాదు అంటే పిల్లలు, వారి యొక్క పిల్లలు దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో వైరం, విరోధం ఉన్నది వాళ్ళిద్దరికి మధ్యలో. ఏంటో విరోధం అని అంటే ఎవరెవరి మధ్యలో? నీ సంతానం అని అంటే ఎవరి సంతానం? సాతాను యొక్క సంతానం, సాతాను యొక్క బిడ్డ. ఆమె సంతానం స్త్రీ యొక్క సంతానం. స్త్రీ సంతానం ఎవరంటే యేసుక్రీస్తే స్త్రీ సంతానం. ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం. ఆ స్త్రీ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి సాతాను యొక్క సంతానం ఎవరనంటే యాంటిక్రీస్తు, సన్ ఆఫ్ పెర్డిషన్, నాశనం యొక్క పుత్రుడు. నాశన పుత్రుడికి వీరిద్దరి మధ్యలో వైరం ఉంటుంది అని ఈ యొక్క వాక్యం యొక్క అర్థం మనం గమనించవచ్చు. ఈ యొక్క వైరం గురించి మాట్లాడుతూ కదా, ఈ వైరం ఎప్పటి నుంచి కొనసాగుతుంది అని అంటే సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు వైరం కొనసాగుతూనే ఉంది. వైరం యొక్క కొనసాగుతూనే. అందుకని యూదుల్ని ఉద్దేశించి యేసుక్రీస్తు ఈ విధంగా మాట్లాడాడు. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, మీరు మీ తండ్రి దురాచరణను నెరవేర్చుచున్నాడు. మీరు ఎవరో అనంటే అపవాది సంబంధం, మీకు సంబంధం ఉన్నది. ఎవడో అనంటే వాడు అబద్ధికుడు. గ్రీకులో డెఫినెట్ ఆర్టికల్ ఈ ముందు రాయబడదట. ఈ అబద్ధం అనే మాటకి ముందు డెఫినెట్ ఆర్టికల్ అని అంటే ఇంకొకటి ఉండదు. వాళ్ళు యూనిక్ అయితేనే డెఫినెట్, ది వోల్ అని అంట. డెఫినెట్ ఆర్టికల్ అన్నది ప్రత్యేకంగా అది ఉంటే తప్పితే ఇంకెవరో లేకపోతేనే డెఫినెట్ ఆర్టికల్ వాడతారు. అబద్ధం అన్న చోట డెఫినెట్ ఆర్టికల్ గ్రీక్లో వాడారట. దిలై అంటే ఎందుకంటే అబద్ధం. ఏంటి అబద్ధం? ఒకే ఒక అబద్ధం. రెండోది సన్ ఆఫ్ పెర్డిషన్, ది యాంటిక్రైస్ట్ అని. ఈ ముగ్గురు గురించి కూడా ఏమని వాడదని డెఫినెట్ యూనిక్. వీళ్ళు ప్రత్యేకించబడినటువంటి ఒక్కరు మాత్రమే ఉన్నారు. అబద్ధం కూడా ఒకటే, నాశనపుత్రుడు ఒకటే, అంత్యక్రీస్తు ఒకటే. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అపవాది సంబంధం దేవుడు యొక్క కార్యాలకి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యాలకి వ్యతిరేకంగా చేసేటటువంటి కార్యాలు. మీరు వెళ్ళి భూమి అంతా సంచరించి విస్తరించి అభివృద్ధి చెందండి అని దేవుడు ప్రజల్ని, మానవుని ఆశీర్వదిస్తే బబులోనులో ఒకచోటే ఉండాలని ప్రయత్నం చేశారు వాళ్ళందరూ. దేవుడి యొక్క ఆలోచనకి, దేవుని యొక్క మాటలకి వ్యతిరేకంగా ఎవరైతే చేశారో వారందరూ కూడా దేవునికి విరోధులుగా ఉన్నారు వీళ్ళందరూ. అయితే ఇప్పుడు ఒక ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, సాతాన్ని అబద్ధికుడు అనడంలో ఏం అనుమానం లేదు, వాడు అబద్ధం చెప్పాడు కాబట్టి. రెండవది, ఈ నాశన పుత్రుడు ఎందుకనంటే దేవుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టిని పాడు చేసేటటువంటి నాశనములు నడిపించాడు కాబట్టి, నాశనం చేసాడు కాబట్టి నాశన పుత్రుడు అనడానికి ఒక అర్థం ఉంది. అయితే ఎందుకు ఇస్కరియోతు యోధాను నాశన పుత్రుడు అని పిలిచాడు? యోధ యొక్క చరిత్రను గమనించినట్లయితే యోధ యేసుక్రీస్తు శిష్యుడైన తర్వాత అపోస్తలులతో కలిసి అనేకమైనటువంటి పరిచర్య చేసినటువంటి వాడే, విశ్వాసిగా కొనసాగినటువంటి వాడే, అనేకమైన అద్భుత కార్యాలు చేసినటువంటి వాడే. అందరూ అపోస్తలుడు ఎలా చేశారో యోధ కూడా అదే విధమైనటువంటి అద్భుత క్రియలు చేసినటువంటి వాడే. అటువంటి యోధాని చివరికి యేసుక్రీస్తు ఏమని పిలిచాడు అని అంటే నాశనపుత్రుడు అని పిలిచాడు. ఇంకొక మాట, బైబిల్లో ఏ వ్యక్తిని కూడా పిలవనటువంటి మాటని అతనికి పేరు పెట్టాడు యేసుక్రీస్తు. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 70-71 వచనాల్లో నేను అంటే క్రీస్తు అనమాట 12 మందిని ఏర్పరచుకున్నాను, మీలో ఒకడు అపవాది. చూడండి, అతనికి ఒక టైటిల్ ఇచ్చాడు యేసుక్రీస్తు. ఏమని పిలిచాడంటే అపవాది అని పిలిచాడు. ఈ అపవాది అని పిలవడం ఎవరిని ఆ విధంగా పిలవలేదు. ఒక్క ఇస్కరియోతు యోధాని, ఇంకోటి ఎవడంటే సాతాను, వీరిద్దరిని మాత్రమే అపవాదిని పిలిచాడు. ఇంకెవరిని అపవాదిని పేరు పెట్టి పిలిచినటువంటి వాడు బైబిల్ చరిత్రలో లేదు. ఎవరిని పిలవదు. దీన్ని ఒక వర్డ్ ఉంది, డయాబోలస్ అని పిలిచాడు.
ఇది కూడా డెఫినెట్ ఆర్టికల్ ఉంచారు మధ్యలో. అండ్ వన్ ఆఫ్ యూ ఈజ్ ద డెవిల్ అన్నాడు. వన్ ఆఫ్ యూ ఈజ్ ద డెవిల్, అది అపవాది అని అర్థం. ఈ అపవాది అని పిలిచాడు, ఇది నాశనపుత్రుడు అని పిలిచాడు. ఆ విధంగా పిలిచినటువంటి వాడు సాతాను ఒకడు, ఇంకోటి ఎవడనంటే ఇస్కరియోతు యూదా. చాలామందికి ఈ యొక్క నాశనపుత్రుడు అని ఇద్దరిని పిలిచాడు కదా, ఇద్దరిని అపవాదిని పిలిచాడు కదా, ఒకవేళ ఇద్దరు ఒకటేమో అని మనకు అనుమానం రావచ్చు. సరే, దీని గురించి మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆలోచన చేద్దాం. ఈ నాశనము అన్నది ఎక్కడిది? అసలు నాశనం అంటే ఏంటి? పెర్డిషన్ అది ఏంటి అని మనం ఆలోచించినట్లయితే బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, పెర్డిషన్ ఇస్ ఎ ప్లేస్. నాశనం అన్నది ఒక స్థలం. బైబిల్లో మనం దాన్ని పరిశీలన చేద్దాం. ప్రకటన రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నీవు చూచిన ఆ మృగము ఉండేది కానీ ఇప్పుడు లేదు, అయితే అది పాతాళంలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధంగా ఉన్నది. నాశనమునకు పోవుటకు ఎక్కడికి పోతుందంట? నాశనం అంటే వెళ్ళాలంటే ఎక్కడో ఒక చోట ఉన్నది, ఆ ప్లేస్, దాని పేరు ఏంటంటే నాశనం. 17వ అధ్యాయం 11వ వచనంలో తానే 8వ రాజు అగుచు నాశనమునకు పోవును అని రాయబడింది. తానే 8వ రాజు, తానే 8వ రాజు అంటే, నేను కొమ్ముల గురించి మాట్లాడాను కదా, 4వ మృగానికి ఉన్నటువంటి కొమ్ముల్లో 3 కొమ్ములను తీసివేసి ఒక కొమ్ము బయటకు వస్తుందట. 10 కొమ్ముల్లో 3 కొమ్ములు తీస్తే ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములు ఉన్నాయి. ఆ 7 కొమ్ములకు తోడుగా ఇంకో కొమ్ము బయటకు వస్తుంది. ఏంటి ఆ కొమ్ము అంటే చిన్న కొమ్ము. అందుకని ఇదే 11వ వచనంలో, 17వ అధ్యాయం 11వ వచనంలో తానే, ఎవరు తానే? అంత్యక్రీస్తు తానే 8వ రాజు అవచ్చు. 7 రాజులు ఉన్నారు ఆల్రెడీ. ఆ మృగానికి ఉన్నటువంటి 7 కొమ్ములు 7 రాజులను సూచిస్తూ ఉన్నది. ఈ అంత్యక్రీస్తు 8వ రాజు అయ్యి నాశనమునకు పోవును అంటే, ఈ నాశనానికి పోవడానికి అంత్యక్రీస్తు 7 రాజులతో కలిసి పరిపాలన చేస్తాడు. పరిపాలన చేస్తే ఈయన చేసేటటువంటి పనులకి, ఈయన పరిపాలనకి దేవుడు స్వయాన తనే ఈ లోకంలోకి వచ్చి ఆయన్ని నాశనం చేస్తాడు అని బైబిల్ మనతో మాట్లాడుతాం. యేసుక్రీస్తు ఈ నాశన పుత్రుడితోటి, యేసుక్రీస్తు ఈ యొక్క అంత్యక్రీస్తుతోటి యుద్ధం చేయబోతా ఉన్నాడు. ఎప్పుడు చేయబోతా ఉన్నాడు అని అంటే, ఈ 7 రాజులతో కలిపి 8వ వాడైనటువంటి వాడు పరిపాలన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు లోకంలో రాబోతున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నది. నాశనము అన్నది ఒక ప్రదేశము. పెర్డిషన్ ఇస్ ఎ ప్లేస్. పెర్డిషన్ ఇస్ ఎ ప్లేస్. నాశనం అన్నది ఒక స్థానము, ఒక ప్రదేశం అని బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. ఇంకో అర్థం వచ్చేటటువంటి కూడా ఈ యొక్క నాశనం గురించి పడదు. ఏంటంటే, పెర్డిషన్ ఈజ్ ఆల్సో ఏ కండిషన్. నాశనం అన్నది మా జీవితం నాశనం అయిపోయింది అని అంటారు. మా జీవితం నాశనం అయిపోయింది అని అంటే, నాశనం అన్నది ఒక స్థితి. అందుకని తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఈ విధంగా రాశాడు. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను, ఉరులోను, అవివేకయుక్తములను, హానికరమునైన అనేక దురాశల్లోనూ పడతారు. అట్టివి మనుష్యులను నాశనములోనికి, నష్టములోను, నాశనములోను ముంచివేయింది. నాశనములోను, నష్టములోను ముంచివేయాలి. ధనాపేక్ష కలిగినటువంటి ఆపేక్షతో ధనం కూడా పోయినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నాశనం అనే స్థితిలోకి వెళ్ళిపోతామంట. నాశనము ఒక ప్రదేశాన్ని సూచిస్తుంది. నాశనము ఒక కండిషన్, ఒక స్థితిని బైబిల్లో సూచిస్తూ ఉన్నది. ఎవరైతారో నాశనం అని అంటే, ఎవరైతే క్షమించరానటువంటి పాపాలను చేస్తారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో, ఎవరైతే దేవునికి తిరుగుబాటు చేస్తారో వారు ఎక్కడికి వెళ్తారు? నాశనం అవుతారు. వారు నాశనం అవుతారు. ఆ నాశనం అవుతారు. కానీ ఇక్కడ 2 నాశన పుత్రుల గురించి రాయబడదు. ఇస్కరియోతు యూదా మరియు అంత్యక్రీస్తు గురించి మనం గమనించినట్లయితే, ఈ యొక్క నాశన పుత్రుడు కొంతమంది వ్యాఖ్యానకర్తలు, ఆయన పేరు ఏంటంటే క్లారెన్స్ లార్కిన్ అనే ఒక ఆయన
స్టడీ ఆఫ్ ది లాస్ట్ ప్రొఫెటిక్ బుక్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్ అనే గ్రంథంలో 1919వ సంవత్సరంలో ఈ గ్రంథం రాయబడింది. దాని పేరు నేను చెప్తాను, మీరు రెఫరెన్స్గా కూడా దాన్ని చూసుకోవచ్చు. క్లారెన్స్ లార్కిన్ ఇన్ హిస్ బుక్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఎ స్టడీ ఆఫ్ ది లాస్ట్ ప్రొఫెటిక్ బుక్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్స్, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, 1919. 1919వ సంవత్సరంలో ఈ యొక్క గ్రంథం రాయబడింది. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ లార్కిన్ అనేవాడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యానం చేశాడు. ఆయన యొక్క మాటల్ని నేను అక్కడ మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఇది బైబిల్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి మనం దాని మీద నిర్ణయం కానీ దాని మీద ఉన్నటువంటి ఇంటర్ప్రిటేషన్ని తప్పు ఒప్పని చెప్పగలుగుతాం. ఆయన చెప్పినటువంటి మాటల్ని మీ దగ్గర ఒకసారి మరలా నేను చదివాను కాబట్టి ఆ విషయాన్ని మీ మధ్యలో ఉంచాలని ఆశపడతా ఉన్నా. యోధ మరియు ఇస్కరియోతు యోధ మరియు అంత్యక్రీస్తు ఈ యొక్క నాశనపుత్రుడు ఇద్దరు కుమారులు, 2 sons of perdition అయి ఉండాలి, లేకపోతే నాశనపుత్రుడికి 2 కుమారులు అయి ఉండాలి అని చెప్తాడు. లేదా ఏమై ఉండాలి, 2 ఒకటై ఉండాలి అని. ఏది నిజమై ఉండాలి? ఇద్దరు నాశనానికి 2 పుత్రులు ఉన్నారా, 2 కుమారులు ఉన్నారా? మొదటి కుమారుడు ఇస్కరియోతు అయితే రెండో వాడు క్రీస్తు విరోధి అయి ఉండాలి. అదొక పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ ఏంటంటే ఇస్కరియోతు యోధ నాశనపుత్రుడు ఒకటై ఉండాలి. ఈ లార్కిన్ అనేవాడు ఏం చెప్పాడో చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడంటే, పాతాళము నుండి వచ్చు క్రూర మృగము. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి చదివి పరిశీలన చేద్దాం. 11వ అధ్యాయం, వారు సాక్ష్యము చెప్పుడు ముగింపగానే, అంటే ఎవరో కొంతమంది ఇద్దరు సాక్ష్యం చెప్తున్నారట. ఆ సాక్ష్యం చెప్పడం అయిపోగానే పాతాళంలో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును అని అంటున్నాడు. సాక్ష్యము చెప్పడం ముగించగానే మనకు తెలుసు ఎవరెవరో చెప్పారు ఈ ప్రకటన గ్రంథంలో చాలా చక్కగా సొదొమ మరియు ఐగుప్తు అని పేరు సాక్షుల పేరు. సరే, దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. కానీ ఆ సాక్ష్యం చెప్పడం ముగించగానే ఒక క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చిందంట? పాతాళం నుంచి వచ్చింది. వాడుతున్నాడు ఎబీసార్ అంటారు. పాతాళం ఇది చాలా బాటమ్లెస్ పిట్. ఎబీస్లో నుంచి బయటకు వచ్చాడు. ఎవరు వచ్చి ఉంటాడు? క్రూర మృగం వచ్చిందన్నమాట. ఆ క్రూర మృగాన్ని ఏమని చెప్తారంటే మన వ్యాఖ్యానకర్తలు, ఆ క్రూర మృగము అంత్యక్రీస్తు అయి ఉంటాడు. అంత్యక్రీస్తే ఆ క్రూర మృగం వచ్చి ఈ సాక్ష్యం చెప్తున్నటువంటి వారిని చంపేసింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క క్రూర మృగము ఆ యొక్క పాతాళంలోకి ఎప్పుడు వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది? ఈ లార్కిన్స్ ఒక చిన్న దేవుని వాక్యం మనకి చూపించి ఎవరు అయి ఉంటాడు అని తను రాస్తూ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 25వ వచనాన్ని చూపించాడు. ఏం చూపించాడు? ఆ వచనం ఏం చెప్తుందో చూద్దాం. 1వ అధ్యాయం 25వ వచనం. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఒకటో అధ్యాయం 25వ వచనం. యోధ అపోస్తులుడు 12 మంది కదా, 12 మందిలో వాడు తప్పిపోయాడు. వాడు తప్పిపోతే ఆ ఒకటి స్థానంలో సంఘపెద్దని లేకపోతే అపోస్తులుడిగా ఒకరిని ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అపోస్తులందరూ ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? ఇట్లని ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారట? అందరి హృదయాలు ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటి పోవుటికి యోధ తప్పిపోయి, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పంచుటకు వీరిద్దరిలో ఎవరు ఏర్పరచుకుని వారిని కనపరచుమని ఒక కోసుకాలి ఇద్దరు వచ్చారు.
వీరిద్దరిలో ఒకరిని అపోస్తలుడిగా ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి అపోస్తలుడి మీద ఉన్నారు. ఎలక్షన్ పెట్టకుండా ఏం చేశారు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రార్థన చేస్తూ చరిత్ర చెప్తున్నారు. అయ్యా నీకు తెలుసు ఒక ఆయన తప్పిపోయాడు, ఎందుకు తప్పిపోయాడు అని కారణం చెప్తున్నారు. ఆ కారణం మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఏంటి ఆ కారణం అంటే, తన చోటికి పోవుటకు. ఏ చోటికి? ఇంటికి వెళ్ళిపోయాడా? చచ్చిపోయాడు అప్పటికి ఆల్రెడీ. యోధ యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత పొలంలో చనిపోయాడు. ఆ యొక్క వెండి నాణ్యాలని విసిరేసి తను చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ అపోస్తల కార్యాల్లో తన చోటికి, ఇంగ్లీష్ బైబిల్లో అయితే యూ మైట్ గో టు హిస్ ప్లేస్ అని అన్నాడు. ఎక్కడైన ప్లేసు అంటే ఈ లార్కిన్ ఏం చెప్పాడంటే పాతాళమైన చోటు అడిగి వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చాలా రకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. నేను ఎందుకో ఈ లార్కిన్ చేసినటువంటి వ్యాఖ్యానాన్ని మీ మధ్యలో ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఈ లార్కిన్ ఇంకా తన ఎందుకంటే ఆయన చెప్తాడు, లార్కిన్ తన బుక్లో చివరిని మాట చెప్తాడు, ఇది నా నమ్మకం, ఈ నమ్మకాన్ని దేవుని వాక్యంతో సరిచూశాను, ఇది నా నమ్మకం మాత్రమే అని చెప్పాడు. నేను అదే విషయాన్ని మీకు కూడా చెప్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాడు అని అంటే తన చోటుకి వెళ్ళాడు. ఇంకా తన చోటు అని అంటే అగాధమో ఆయన చోటు. ఆయన చోటు ఎక్కడుంది అని అంటే పాతాళంలో తన చోటుకి వెళ్ళిపోయాడు. దీన్ని కొంచెం ఇంకా ముందుకు వెళ్ళి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో పరిశీలన చేద్దాం. నీవు చూచిన మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోటుకును సిద్ధంగా ఉన్నది. ఆ మృగము ఉండేది కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడదు. ఒకప్పుడు ఉంది. 4 మాటల్ని నేను విమర్శి ఈ యొక్క ఎపిసోడ్ని ముగిస్తాను. దీన్ని బాగా ఆలోచన చేసి అధ్యయనం చేయమని మేము అందరం కోరుతా ఉన్నాం. హీ వాస్, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హీ వాస్, ఆయన ఉన్నాడు, ఆ మృగం ఉండేది. రెండవది ఈజ్ నాట్, ఇప్పుడు లేడు. మూడవది పాతాళం నుండి పైకి వచ్చుటం, అంటే పాతాళంలో ఉన్నాడు, ఒక సమయంలో పైకి వస్తాడు. 3. 4 నాశనములకు పోవుటకును నాశనం అయిపోతాడు. నాశనం అనేది మనకు తెలుసు, కింద నుంచి పైపోతాం, నాశనం అయిపోతాడు. యేసుక్రీస్తు ఏదో ఒక రోజున ఆ మృగాన్ని పాతాళంలో నుంచి జనాలను మోసం చేయడానికి, జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, జనాలను ప్రభావితం చేసి తన వైపు తిప్పుకోవడానికి రాబోయేటటువంటి వాడిని యేసుక్రీస్తు తేజో మహిమ కలిగినటువంటి వాడు ఈ లోకానికి వచ్చి వాడిని నాశనం చేస్తాడు, అగ్నిలో వేయబడతాడు. వాడు నాశనానికి పోతాడు. ఇది నిజం. వాడు ఎక్కడి నుంచి వస్తాడు అని అంటే పాతాళంలో నుంచి వస్తాడండి. ఇది ప్రకటన గ్రంథం చెప్తుంది. పాతాళంలో నుంచి వస్తాడు. ఎవడో వెళ్ళకపోతే ఎక్కడి నుంచి వస్తాడు అన్నది లార్కిన్ యొక్క ఆలోచన. నిజమే, ఎవరో వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు అన్నది అనిశ్చితి, కానీ వెళ్ళడం అన్నది తెలుసు. ఇప్పుడు లేడు. ప్రస్తుతానికి ఏది లేడు. ఎవరు తన ప్రకటన గ్రంథం రాసేటప్పుడు లేడు. ఇప్పుడు లేడు. యువాస్ ఉన్నాడు. ఒకప్పుడు ఉన్నాడు. వాడు ఎవడైనా అవని, వాడు ఇప్పుడు లేడు, మరలా వస్తాడు, నాశనం అవుతాడు. ఇది ప్రకటన గ్రంథం మనకు చెప్తా ఉన్నారు. ఇది ఏం చెప్తుంది అని అంటే ఈ క్రీస్తు విరోధి ఈ లోకంలో కొంతకాలం నివాసం చేశాడని వాక్యం మనం బలపరుస్తూ ఉన్నారు. ఒక కాలంలో యేసుక్రీస్తుకి విరోధంగా ఈ లోకంలో నివాసం చేశాడు. నివాసం చేసినటువంటి వాడు మరలా పాతాళంలోకి నెట్టవేయబడ్డాడు. ఆ నెట్టివేయబడినటువంటి ఆ యొక్క క్రీస్తు విరోధి ఏదో ఒక రోజున తన అపాయింటెడ్ టైంలో ఏర్పరిచినటువంటి కాలంలో మరలా ఈ లోకానికి రాకపోతా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు. ఆ రాజ్యము 7 రాజులతో కలిపి ఈ ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతా ఉన్నాడు. అంత్యక్రీస్తు గురించి ఒక మాట చెప్తారు. ఏంటనంటే చాలా తెలివి కలిగినటువంటి వాడు అంట. ఎంతనంటే ప్రపంచంలో అంత తెలివి కలిగినటువంటి వాడు మనం చూచుండమో అని చెప్తారు. రెండవది ఆయన ఆరేటర్ స్కిల్స్, మాట్లాడేటటువంటి పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మాటలతో అంత శక్తి కలిగినటువంటి వాడు.
ఆయన రాబోతా ఉన్నాడు. దేని ద్వారా రాబోతున్నాడు అంటే నేను ముందు వెళ్దాం. దేవుని యొక్క కుమారుడు ఎవరి ద్వారా ఈ లోకంలోకి ఉద్భవించాడు అని అంటే యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకంలోకి రాగలిగాడు? ఆ మర్మం ఏంటంటే దేవుని ద్వారా ఈ లోకానికి దేవుని కుమారుడు వచ్చాడు. మరి ఈ నాశన పుత్రుడు ఎవరి ద్వారా వస్తాడు? సాతాను ద్వారా ఈ లోకానికి నాశన పుత్రుడు రాబోతా ఉన్నాడు. ఒకటి దేవుని కుమారుడు, ఇంకొకటి నాశన కుమారుడు. వీరి మధ్యలో గొప్ప యుద్ధం జరగబోతా ఉన్నది. ఈ అంత్యకాలంలో జరగబోయేటటువంటి మహాయుద్ధం ఏంటంటే వీరిద్దరి మధ్యలో ఒక మహాయుద్ధం జరగబోతా ఉన్నది. ఆ యుద్ధం యొక్క ప్రతిఫలము దేవుని యొక్క రాజ్యం ఈ లోకంలోకి రాబోతా ఉన్నది. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు నేను ఎపిసోడ్ను ముగిస్తాను. అంత్యక్రీస్తు అనేవాడు ఉన్నాడు అని పాత నిబంధన చెప్తుంది. అంత్యక్రీస్తు ఒకడు ఉన్నాడు అని కొత్త నిబంధన చెప్తూ ఉన్నది. కొత్త నిబంధనలో పౌలు యొక్క ఉద్దేశం, పౌలు యొక్క ఆలోచన, పౌలు యొక్క నడిపింపుని బట్టి పౌలు పెట్టినటువంటి 3 పేర్లు మీ మధ్యలో పెట్టారు. మొట్టమొదటి పేరు నాశన పుత్రుడు, రెండవ పేరు ధర్మ విరోధికి సంబంధించినటువంటి మర్మం, మూడోది ఏంటంటే ధర్మ విరోధి. ఈ 3 పేర్లు కలిగినటువంటి వాడు ఒకే ఒకడు. వాడు ఎవరంటే ఈజ్ ఎన్ యూనిక్ అని చెప్పిన గ్రీకులో ఈ యాంటీ క్రైస్ట్ ముందు ది అని వాడారట. డెఫినెట్ ఆర్టికల్ ఏంటంటే ఈజ్ యూనిక్, ఇంకెవ్వరూ లేరు, ఒకే ఒకడు ఉన్నాడు. వాడి పేరు అంత్యక్రీస్తు. ఈ క్రీస్తుకి విరోధిగా ఈ లోకంలోకి రాబోతా ఉన్నాడు. ఈ క్రీస్తు విరోధి యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి ఆయన చెప్తున్న పౌలు ఈ ధర్మ విరోధి ఎప్పటికే కార్యం తలపెట్టున్నాడు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చెరబట్టి తన యొక్క విశ్వాసులుగా మార్చుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. మనం దేవుని యొక్క వాక్యంలో బలపడితే తప్పితే, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో మనం బలపడితే తప్పితే ఆ ధర్మ విరోధి సంఖ్యలలోకి వెళ్లకుండా మనం కాపాడుకోలేము. మనం వ్యక్తిగతంగా మానవుల యొక్క శక్తి ప్రకారం మనం ఆయన ఎదిరించలేనటువంటి పరిస్థితి. దేవుడు అందుకని అంటున్నాడు, నీకు సహాయం చేస్తాను, నీకు సహాయకుడై ఉన్నాను అని చెప్తున్నాడు. అటువంటి కృపను మనకి ఆ సాతాను యొక్క సంఖ్యల్లోకి వెళ్లకుండా మనల్ని కాపాడగలిగే శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాము. అటువంటి కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక. ఆమేన్.